దేశవ్యాప్తంగా నిత్యం రైళ్లలో ఎంతో మంది ప్రయాణిస్తుంటారు. వారి భద్రతే ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే కవచ్ను అభివృద్ధి చేసింది. ఫలితంగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన కవచ్ ప్రమాద నివారణలో కీలక పాత్ర పోషిస్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఇప్పుడున్న 3.2 వెర్షన్ను 4.0కు అప్గ్రేడ్ చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తంగా 4600 కిలోమీటర్ల మేర 4.0 వెర్షన్ను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త కవచ్ ఏ మార్గాల్లో అందుబాటులోకి రానుంది, ప్రమాదాల నివారణకు ఎంత మేర పనిచేయనుంది తదితర అంశాలు ఇప్పుడు చూద్దాం. రైలు ప్రమాదాల నివారణపై 10 ఏళ్ల క్రితమే దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా అమలు చేసినటువంటి ఈ నిర్ణయం విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. రైలు ప్రమాదాల నివారణపై కవచంలా చేసే విధంగా కవచ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కవచ్ వ్యవస్థపై క్షేత్రస్థాయి పరిశీలనలు చూద్దాం. ప్రమాదాలను నివారించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా రైళ్లలో కేంద్రం కవచ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 2015లో దక్షిణ మధ్య రైల్వేలో 250 కిలోమీటర్ల మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. 2016లో రైళ్లపై తొలిసారి పరీక్ష చేసి 2018లో కవచ్ 3.2 వెర్షన్ ఎంపిక చేశారు. ప్రారంభంలో 3.2 వెర్షన్లో 1465 కిలోమీటర్ల మేర కవచ్ను విస్తరించారు. అయితే ఆ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి 2024లో కవచ్ 4.0కు ఆమోదం తెలిపింది కేంద్రం. ఫలితంగా 3.2 నుంచి 4.0కు అప్గ్రేడ్ చేయడంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తంగా 4600 కిలోమీటర్ల మేర కొత్త వెర్షన్ను విస్తరించాలని నిర్ణయించింది. అసలు కవచ్ ఎందుకు అవసరం అనే దానిపై దక్షిణ మధ్య రైల్వే స్పష్టత ఇస్తుంది. స్పీడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఎన్నో ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జిలు కావచ్చు, అనేక రకమైనటువంటి కట్టడాలు కావచ్చు, వాటి మీద నుంచి రైళ్లు అనేక సార్లు వెళ్తుంటాయి. ఆ సమయంలో రైల్వే శాఖ నిర్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్పీడ్ను పాటించాల్సి ఉంటుంది. దాన్ని కవచ్ అప్లై చేస్తుంది. అంతేకాదు, ఎక్కడైతే స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్లో మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి వచ్చేందుకు స్పీడ్ లిమిట్ను ఒక రైల్వే శాఖ నిర్దేశించింది. అది 15 కిలోమీటర్ల స్పీడ్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్లో ఉండాలి. దాన్ని కూడా ఒకవేళ లోకో పైలట్ మర్చిపోయినా కవచ్ అనేది గుర్తు చేస్తుంది. ఆటోమేటిక్గా బ్రేక్ను అప్లై చేసే విధంగా ఉంటుంది. కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలంటే లోకో పైలట్ల ఇంజిన్ ఛాంబర్లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ప్రతి స్టేషన్లో కవచ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ట్రాక్ పొడవునా టెలికమ్యూనికేషన్ టవర్లు ఏర్పాటు చేస్తారు. కిలోమీటర్కు 1 చొప్పున RFID ట్యాగులు అమర్చుతారు. ఒకే ట్రాక్లో నిర్ణీత సమయంలో ఎదురెదురుగా రైళ్లు వస్తుంటే చాలా దూరం నుంచే కవచ్ పసిగట్టి వెంటనే లోకో పైలట్లకు ప్రమాద సంకేతాలను అందిస్తుంది. కవచ్ సిస్టమ్ ఆటోమేటిక్గా రైళ్ల వేగాన్ని తగ్గించి రైళ్ల మధ్య దూరాన్ని బట్టి బ్రేక్ వేస్తుంది. రైల్వే ట్రాక్ వెంబడి ఉన్న RFID ట్యాగులు ఎప్పటికప్పుడు కవచ్కు వాటి స్థితిగతుల గురించి సమాచారం ఇస్తాయి. దక్షిణ మధ్య రైల్వేలో పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్, సనత్ నగర్, వికారాబాద్, బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్లను కవర్ చేస్తూ 264 కిలోమీటర్ల మేర కవచ్ను అమలు చేశారు. 2021లో అదనంగా 32 స్టేషన్లలో 322 కిలోమీటర్లు, 2022లో మరో 77 స్టేషన్లలో 859 కిలోమీటర్ల మేరకు విస్తరించారు. మొత్తంగా 1465 కిలోమీటర్ల పరిధిలో అందుబాటులోకి వచ్చింది. 2022 మార్చి 4న సికింద్రాబాద్ డివిజన్లోని వికారాబాద్ సెక్షన్లో గుల్లగూడ, చిత్గిడ్డ రైల్వే స్టేషన్ల మధ్య కవచ్ను పరీక్షించారు. కవచ్లో అత్యంత కీలకమైనది, ముఖ్యమైనది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID అంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది RFID. దీన్ని రైలు పట్టాల మధ్యలో అమర్స్తారు. ఒకసారి మనం కింద చూస్తే ఇక్కడ RFID మనకు కనబడుతుంది. దీన్ని RFID అంటారు. ఇది ఒకటి ట్రాక్ మధ్యలో ఉంటుంది. ఇంకొకటి ఏదైతే లోకో ఉంటుందో లోకో కింద కూడా ఒక RFID అనేది ఉంటుంది. దీనికి వచ్చినటువంటి సిగ్నల్ని లోకో పైలట్కు ఎప్పటికప్పుడు అందజేస్తుంటుంది, పంపిస్తుంటుంది. దానివల్ల ఈ ట్రాక్ల మీద వచ్చినటువంటి రైళ్లు
ఏ ట్రాక్ మీదకి రావాలి, వాళ్ళు నిర్దేశించినటువంటి ట్రాక్ కాకుండా వేరే ట్రాక్లోకి వెళ్తే తక్షణమే బ్రేక్ను అప్లై చేస్తుంది, ఎక్కడికక్కడ రైలు ఆగిపోతుంది. అంటే రైలు ప్రమాదాల నివారణలో అత్యంత కీలకమైనది ఈ RFID. ఒక ట్రాక్లో కావచ్చు, ఒక 2-3 ట్రాకుల్లో కావచ్చు, ఎక్కువ సంఖ్యలో రైళ్లు వస్తుంటాయి వెళ్తుంటాయి. స్టేషన్ మాస్టరు ఒకేసారి ఆ లోకో పైలట్లు అందరికీ సమాచారం అందించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే ఆ సమయంలో SOSను వినియోగిస్తారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక బ్లాక్ అండ్ ఎల్లో, ఇవి రెండింటిని ఒకేసారి యూజ్ చేస్తే ఎక్కడి రైళ్ళు అక్కడ 3.5 కిలోమీటర్ల పరిధిలో ఆగిపోతాయి. ఆ తర్వాత ఈ బ్లాక్ బ్లూ రెండు ఒకేసారి రిలీజ్ చేస్తే ఆ రైళ్లకు సిగ్నల్స్ వెళ్తాయి, ఇంకా మీరు వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని స్టేషన్ మాస్టర్ నుంచి సంకేతం వస్తుంది. ఆ వెంటనే రైళ్లు యథావిధిగా మూవ్ అవుతుంటాయి. అయితే ఈ కవచ్ సాంకేతికలో SOS అనేది చాలా కీలకంగా ఉంటుందని, దాన్ని బట్టే సిగ్నల్స్ వస్తుంటాయని, దాన్ని బట్టే లోకో పైలట్లు మూవ్ అవుతుంటారని రైల్వే శాఖ చెప్తుంది. సాంకేతిక కారణాలతో ఒక్కోసారి ఒకే ట్రాక్పై 2 రైళ్లు ఎదురెదురుగా ప్రయాణించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఇవి పునరావృతం కాకుండా కవచ్ని స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేశారు. దీని ద్వారా ఎదురెదురుగా లేదా వెనక నుంచి రైళ్లు ఢీకొనడం, అతివేగం, పట్టాలు తప్పడం లాంటి ప్రమాదాలను నివారించేందుకు ఈ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ ABS, ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, RFID ట్యాగ్లు, GPS, GSM కమ్యూనికేషన్స్ తో కవచ్ వ్యవస్థ ఆధారపడి పనిచేస్తుందని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ చెబుతున్నారు. మరి ఈ 4.0 వ్యవస్థ ఏ టెక్నాలజీతో పనిచేస్తుంది అనే విషయాలు ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఈ 3.0 ద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎంత మేర కవచ్ను కవర్ చేస్తున్నారు సార్? అదే ఇనీషియల్గా కవచ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 3.2 వర్షన్ అంటాం, ఓల్డ్ వర్షన్. ఆ ఇనిషియల్ వర్షన్లో 1465 కిలోమీటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా 4.0 అని వచ్చింది. ఇది అడ్వాన్స్ వర్షన్, అప్గ్రేడెడ్ వర్షన్. దీంట్లో రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సేఫ్ ఫీచర్స్ ఉన్నాయి, ఎక్కువ సమాచారాన్ని కూడా దీంట్లో నిర్లిప్తం చేయడం జరుగుతుంది కవచ్ సిస్టంలో. సో ఇప్పుడు 4600 కిలోమీటర్ల మేర ఇప్పుడు ఈ అప్గ్రేడెడ్ వర్షన్ని ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ 1465 పాత వర్షన్ ఏదో ఉందో దాన్ని కూడా అప్గ్రేడ్ చేయబోతా ఉన్నాం. 3.2 వెర్షన్కి 4.0 వెర్షన్కి ఉన్న టెక్నాలజీ ఏంటి సార్ అసలు? అదే అంటే టెక్నాలజీ సేమ్, కానీ ఇది ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు RFID ట్రాక్స్ ఉన్నాయి, దాంట్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ని నిర్లిప్తం చేయడం జరుగుతుంది, ఎక్కువ రిలయబిలిటీ ఉంటుంది ఎక్విప్మెంట్స్ పైన. అంతేకాకుండా పాత వర్షన్లో లేకుండా కొత్త వర్షన్లో ఏమొచ్చిందంటే స్టేషన్ టు స్టేషన్ కమ్యూనికేషన్ పాత వర్షన్లో లేదు. ఈ కొత్త వర్షన్లో ఈ స్టేషన్లో ఉన్న సమాచారం, సిగ్నల్ ఆస్పెక్ట్ కావచ్చు, ఈ ఇంటర్లాకింగ్ ట్రాక్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అది రిలే అయ్యి పక్కనున్న స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. స్టేషన్ మాస్టర్ తన దగ్గర ఉన్న ప్యానల్లో ఉన్న బటన్స్ని పుష్ చేయడం వల్ల, ప్రెస్ చేయడం వల్ల దానికి సంబంధించిన సమాచారము రిలే రూమ్ అని ఉంటుంది. అక్కడ అంతా అంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి, రిలేస్ ఉంటాయి. ఆ స్టేషన్ మాస్టర్ ఏదైతే ప్రాసెస్ చేశాడో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ రిలే రూమ్కి కేబుల్స్ ద్వారా వెళ్తాయి. అది సిగ్నల్కి కావచ్చు, ట్రాక్స్కి కావచ్చు, కేబుల్స్ ద్వారా ఆ సమాచారాన్ని చేరవేస్తుంది. సో దాని ప్రకారం స్టేషన్ మాస్టర్ ఒకవేళ రెడ్ సిగ్నల్ వేయాలనుకున్నాడు, లేదంటే అప్ లైన్ కానీ లూప్ లైన్ కానీ ట్రాక్ని సెట్ చేయాలనుకున్నాడు, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు చెప్పిన ప్రక్రియ ద్వారా వితిన్ సెకండ్స్లో ఆ రూట్ సెట్ అవ్వడము, సిగ్నల్ ఆస్పెక్ట్ కూడా రెడ్ అవ్వడము, అవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. సో ఆ రిలే రూమ్లో కవచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా OFC కేబుల్స్ ద్వారా కొద్ది దూరంలో ఉన్న టవర్ ఎస్టాబ్లిష్ చేస్తారు, కవచ్కి సంబంధించిన టవరు. ఆ టవర్లో రేడియో మోడెమ్ అని ఉంటుంది. ఆ రేడియో మోడెమ్కి ఈ ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోద్ది. సో ఆ టవర్లో పైభాగంలో యాంటీనాస్ ఉంటాయి, UHFవి. ఆ యాంటీనాసు దీనికి సంబంధించిన ఏదైతే సమాచారాన్ని సేకరించాయో అది ఎమిట్ చేస్తూ ఉంటుంది. సో స్టేషన్కి రెండు వైపులా 3.5 కిలోమీటర్స్, 3.5 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ పరిధిలో ఈ ఇన్ఫర్మేషన్ని రెగ్యులర్గా 2 మిల్లీ సెకండ్స్కి ఒకసారి రిఫ్రెష్ అవ్వడం ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని రిలే చేయడము, ఎమిట్ చేయడం జరుగుతూ ఉంది. ట్రైన్స్లో కూడా ఈ కవచ్ వ్యవస్థ ఉండడము, యాంటీనాస్ ఉండడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ని యాంటీనాస్ ద్వారా కలెక్ట్ చేస్తాయి. సో యాంటీనాస్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ అవుతుందో ఆ ముందు వచ్చే సిగ్నల్ కావచ్చు, ట్రాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ఇంజన్లోని కవచ్ సిస్టమ్కి అలాగే డ్రైవర్కి కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రూట్లలో ఈ కవచ్ను అందుబాటులోకి తీసుకొచ్చారు? అదే కవచ్ ఇప్పుడు చెప్పినట్టు పాత వర్షన్లో 1465 కిలోమీటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు నాందేడ్ డివిజన్లో
ఔరంగాబాద్ వైపు నుంచి నాందేడ్ మీదుగా నిజామాబాద్, అలాగే కామారెడ్డి కాచిగూడ మీదుగా మహబూబ్ నగర్ జోన్ గుంతకల్ వరకు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇటువైపు వికారాబాద్, పర్లి ఆ సెక్షన్లో, ఇటు సనత్ నగర్ సెక్షన్లో ఇలా ఆల్రెడీ ఒక 1465 కిలోమీటర్స్ మేర ఎస్టాబ్లిష్ చేశారు. సో దాన్ని ఇప్పుడు 4.0లోకి అప్గ్రేడ్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా మనకి ఇంపార్టెంట్ సెక్షన్స్ అయిన ఈ కాజీపేట్ సికింద్రాబాద్ కావచ్చు, బలార్షా కాజీపేట్, విజయవాడ దువ్వాడ, అలాగే విజయవాడ గూడూరు ఏదైతే ట్రంక్ రూట్స్ ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఎంఎంటీఎస్ పరిధిలో అన్ని సెక్షన్స్లో ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఏదైతే సిటీలో అందుబాటులోకి ఇప్పుడు చెప్పిన సెక్షన్స్ ఉన్నాయో ఆ పరిధిలో కవచ్ వ్యవస్థ ఉండడం వల్ల అక్కడ ఈ కవచ్ సిస్టమ్ ఉన్న ట్రైన్స్ని, లోకోస్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అలాగే ఎంఎంటీఎస్ ట్రైన్స్లో కూడా ఈ కవచ్ సిస్టమ్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మెమూస్లో కూడా కొన్నిట్లో ఇంక్లూడ్ చేశాం. ఓకే సార్, థ్యాంక్ యూ. త్వరలోనే దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నటువంటి అన్ని రూట్లలో కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.